అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దాదాపు 40 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి కొండా సురేఖకు వ్యతిరేకంగా దాదాపు ఎమ్మెల్యేలతోటి ప్రెస్ మీట్ పెట్టించేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తూ దాదాపు 18 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్సీలు ప్రెస్ మీట్ పెట్టారు. మొన్న కొండా సుష్మిత రేవంత్ రెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు చేసింది, రేవంత్ రెడ్డిని విమర్శలు చేసింది, రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయింది. రేవంత్ రెడ్డి భాగోతం బయట పెడతా, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు దందాలు చేస్తురు, రేవంత్ రెడ్డి అవినీతి చేస్తుండు, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఎవరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి, రేవంత్ రెడ్డి వచ్చినా రేవంత్ రెడ్డి తాత వచ్చినా నేనే గెలుస్తా, నేనే పోటీ చేస్తా, ఎమ్మెల్యే టికెట్ నాదే, రేవంత్ రెడ్డి ఎక్కువ చేస్తే రేవంత్ రెడ్డి ప్లేస్లో వేరే ముఖ్యమంత్రి వస్తాడు, రేవంత్ రెడ్డి నీకు కండ్లు నెత్తికెక్కినాయా అని చెప్పి కొండా సురేఖ బిడ్డ కొండా సుష్మిత మొన్న ఆమె మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. కొండా సుష్మిత మాట్లాడినటువంటి మాటల పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసింది. ప్రెస్ మీట్ పెట్టమని చెప్పింది కూడా రేవంత్ రెడ్డి అనట. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి ఎమ్మెల్యేలు, రేవంత్ రెడ్డికి పాజిటివ్ ఉండేటటువంటి ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖ బిడ్డ కొండా సుష్మితను తిట్టిరు, కొండా సుష్మిత పైన విమర్శలు చేసిరు. కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీలో లేదు, ఆమె ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మేము చూసుకుంటున్నా, కొండా సుష్మిత ఓవర్ యాక్షన్ చేస్తుంది, కొండా సురేఖను, కొండా మురళిని, కొండా సుష్మితను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, వాళ్ళని బర్తరఫ్ చేయాలి, కొండా సురేఖ మంత్రి పదవిని తీసేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు చెప్పినట్టు ఏమని, మీరు అందరు ప్రెస్ మీట్ పెట్టండి, మాట్లాడండి, కొండా సుష్మిత నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది, ఆమెకు మీరు కౌంటర్ ఇవ్వండి అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి మహిళా లీడర్లు కూడా, రేవంత్ రెడ్డికి క్లోజ్ ఉండేటటువంటి దగ్గర ఉండేటటువంటి మహిళా లీడర్లు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొండా సుష్మితను తిట్టిరు, కొండా సురేఖ పైన కూడా విమర్శలు చేసిరు. ఈరోజు స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ కొండా సుష్మితను టార్గెట్ చేస్తూ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరు. ఇప్పుడు దీంట్లో ట్విస్ట్ ఏంది చెప్పనా, ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికలలో 64 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో ఏదన్నా పార్టీ అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ సీట్లు 60 సీట్లు కావాలి. కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డి 64 సీట్లతోటి ముఖ్యమంత్రి అయిండు. సో 64 సీట్లు ప్లస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీట్ ఒకటి ఉప ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది, సిరి గణేష్. తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అక్కడ నవీన్ యాదవ్ గెలిచిండు. అంటే కాంగ్రెస్ పార్టీకి దాదాపు 66 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు ఎమ్మెల్యేలు, కొంతమంది అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన రాజగోపాల్ రెడ్డి సీరియస్గా ఉన్నాడు, తర్వాత అనిరుద్ రెడ్డి సీరియస్గా ఉన్నాడు, రేవంత్ రెడ్డి పైన చిన్నారెడ్డి సీరియస్గా ఉన్నాడు, కొండా సుష్మిత, కొండా సురేఖ, 2-3 కాంగ్రెస్ పార్టీ మంత్రులు సీరియస్గా ఉన్నారు, రేవంత్ రెడ్డి పైన పోచారం శ్రీనివాస్ రెడ్డి సీరియస్గా ఉన్నాడు, దానం నాగేందర్ సీరియస్గా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి పైన కోప్పడుతున్నారు, రేవంత్ రెడ్డి పైన రకరకాల ఆరోపణలు చేస్తున్నారు, ఎప్పటి నుండో రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సపోర్టివ్గా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి? వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఒక్క మాట ఎమ్మెల్యేలకు చెప్తే, ఇగో పలాని కొండా సురేఖ వాళ్ళ బిడ్డ కొండా సుష్మిత ఆమె నన్ను తిడుతుంది, ఆమెకు వ్యతిరేకంగా మీరు ప్రెస్ మీట్ పెట్టండి అని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు చెప్తే దాదాపు ఒక 40-45 మంది ఎమ్మెల్యేలు కొండా సుష్మితకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టాలి. రేవంత్ రెడ్డికి పాజిటివ్గా, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఒక 40 మంది ఎమ్మెల్యేలు, ఒక 30 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టాలి. కానీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మరి మీరు ప్రెస్ మీట్ పెట్టండి, నాకు పాజిటివ్గా కొండా సుష్మితను తిట్టండి, కొండా సుష్మిత పైన మీరు విమర్శలు చేయండి, కొండా సుష్మిత మాట్లాడినటువంటి మాటలను మీరు ఖండించండి అని చెప్పి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి చెప్పినా కూడా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి రాలే. నేను ఎక్స్పెక్ట్ చేసిన పొద్దుగాల అనుకున్నా ఒక 20-30 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి పాజిటివ్గా ప్రెస్ మీట్ పెడతారేమో, మా రేవంత్ రెడ్డిని తిడతారా మీరు, మా రేవంత్ అన్న గ్రేట్, మా రేవంత్ అన్న సూపర్, మా రేవంత్ అన్న డూపర్, మా రేవంత్ అన్న అద్భుతమైనటువంటి వ్యక్తి, మా రేవంత్ అన్నని పట్టుకొని ఏమన్నా అంటే ఊరుకునేది లేదని చెప్పి ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారేమో, ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారేమో, లేకపోతే ఎమ్మెల్యేలు ఒక మీటింగ్ పెట్టుకుంటారేమో అని అనుకున్నా. సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు తెలుసా? దాదాపు 66 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఇంకా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు 9 మంది, 75 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి కోసం నిలబడాలి. సరే రేవంత్ రెడ్డి సీటు తీసేసినా కూడా 74 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి పాజిటివ్ ఉండాలి.
సరే ఈ 9 మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టిన, పార్టీ మారిన పక్కన పెట్టిన, దాదాపు 66 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి ఉంటారు కదా కాంగ్రెస్ పార్టీలో. రేవంత్ రెడ్డి తనకు తాను పక్కన పెట్టుకున్న 65 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి మద్దతు ఉండాలి. సరే 65 మంది ఎమ్మెల్యేలలో కొంతమంది ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేదు, రేవంత్ రెడ్డి అంటే పడదు. కొంతమంది ఎమ్మెల్యేలు ఒక్కొక్క మంత్రికి ఒక వర్గం ఉన్నా కూడా రేవంత్ రెడ్డికి మద్దతుగా 30 నుండి 35 మంది ఎమ్మెల్యేలన్నా మినిమం ఉండాలి. మినిమం ఒక 20 మంది ఎమ్మెల్యేలన్నా, 25 మంది ఎమ్మెల్యేలన్నా రేవంత్ రెడ్డి గురించి పాజిటివ్ మాట్లాడాలి కదా. మా రేవంత్ రెడ్డి, మా రేవంత్ అన్న అని చెప్పాలి కదా. దాదాపు రేవంత్ రెడ్డికి 50 మంది ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. 50 మంది ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు రేవంత్ రెడ్డికి. ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు అనుకుంటారు రేవంత్ రెడ్డికి పాజిటివ్గా మాట్లాడడానికి. రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డిని పట్టుకొని గట్టెట్లా మాట్లాడుతావు కొండా సుష్మిత అని ఎంతమంది కొండా సుష్మితని విమర్శించారు అనుకుంటారు మీరు? 2 ఎమ్మెల్సీలు, మిగతా ఎమ్మెల్యేలు 18 మందిలో 16 మంది ఎమ్మెల్యేలు, ఒక 2 ఎమ్మెల్సీలు గంతే. వీళ్ళు ప్రెస్ ముందుకు వచ్చి రేవంత్ రెడ్డికి పాజిటివ్గా మాట్లాడుతూ కొండా సుష్మితను విమర్శలు చేశారు. ఏం జరిగింది, వాళ్ళు ఎవరెవరు ఎమ్మెల్యేలు ఏం కథ అనేది చూద్దాం. ఇప్పుడు దాదాపు నేను చదివేటటువంటి పేర్లు, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు కదా ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ రేవంత్ రెడ్డికి పాజిటివ్ ఉండేటటువంటి వర్గం. అంటే వీళ్ళంతా రేవంత్ రెడ్డి వర్గం అన్నట్టే. రేవంత్ రెడ్డికి పాజిటివ్ ఉండేటటువంటి ఎమ్మెల్యేలు. మరి మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? ఇప్పుడు సీతక్క కూడా రేవంత్ రెడ్డికి పాజిటివ్ ఉంటుంది, సీతక్క కూడా ప్రెస్ మీట్లో ఉండాలి కదా. పొన్నం ప్రభాకర్ రేవంత్ రెడ్డికి పాజిటివ్ ఉంటాడు, పొన్నం ప్రభాకర్ ఉండాలి కదా. లేకపోతే అడ్లూరి లక్ష్మణ్, వాకాటి శ్రీహరి వీళ్ళందరూ రేవంత్ రెడ్డికి పాజిటివ్ ఉంటారు. మరి ఇక్కడ ఈ ప్రెస్ మీట్లో ఎందుకో కనబడలేదు. ఇంక ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు రేవంత్ రెడ్డికి పాజిటివ్ ఉండేటటువంటి ఎమ్మెల్యేలు, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఈ ప్రెస్ మీట్లు ఎందుకు కనబడలేదు? రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ కేవలం 18 మంది లీడర్లు మాత్రమే వచ్చారు. 65 మంది ఎమ్మెల్యేలు ఉంటే కేవలం 16 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి పాజిటివ్ ఉన్నారు, మిగతా మొత్తం ఫెయిల్. మరి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి చెప్పినా కూడా ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్కి పోలేదంటే, ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదంటే అర్థమైంది. అంటే దాదాపు రేవంత్ రెడ్డి పైన 50 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్టే కదా. 50 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన సీరియస్గా ఉన్నట్టే కదా. 50 మంది పక్కన పెట్టండి, ఓ 45 మంది, ఓ 45 మంది ఎమ్మెల్యేలు అయినా రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నట్టే కదా. మీరు అర్థం చేసుకోవాలా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఏందనేది. ఒకసారి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు రేవంత్ రెడ్డికి పాజిటివ్గా ప్రెస్ మీట్ పెట్టడానికి, రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తూ ప్రెస్ మీట్ పెట్టడానికి, కొండా సుష్మితకు వ్యతిరేకంగా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే, ఇగో అయ్యో పాపం రేవంత్ రెడ్డి నీ కోసం 20 మంది కూడా రాలేదా? అయ్యో పాపం రేవంత్ రెడ్డి మీకోసం 20 మంది కూడా రాలేదా? కొండా సురేఖను సస్పెండ్ చేయాలని ప్రెస్ మీట్ పెట్టిన రేవంత్ రెడ్డి వర్గం 18 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇంకా ఏం జరిగిందో ఒకసారి చూడాలి. ఎవరెవరు ఎమ్మెల్యేలు వచ్చారంటే, 9 రాజేందర్ రెడ్డి వచ్చిండు, తర్వాత కేఆర్ నాగరాజు వచ్చిండు, బీర్ల ఐలయ్య వచ్చిండు, మధుసూదన్ రెడ్డి వచ్చిండు, రేవూరు ప్రకాష్ రెడ్డి వచ్చిండు, దొంతి మాధవరెడ్డి వచ్చిండు, తర్వాత మందుల సామేలు వచ్చిండు, తర్వాత వెడ్మా బొజ్జు వచ్చిండు, తర్వాత వేముల వీరేశం వచ్చిండు, తర్వాత మనోహర్ రెడ్డి వచ్చిండు, తర్వాత రాజేష్ రెడ్డి వచ్చిండు, బత్తుల లక్ష్మారెడ్డి వచ్చిండు, ఆ తర్వాత బాలునాయక్ వచ్చిండు, వీర్లపల్లి శంకర్ వచ్చిండు, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి వచ్చిండు, తర్వాత చిక్కుడు వంశీ కృష్ణ వచ్చిండు, తర్వాత బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ, తర్వాత బసవరాజ్ సారయ్య ఎమ్మెల్సీ. ఈ 18 మంది వచ్చారండి. రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి 18 మంది వచ్చి వీళ్ళ ఫోటోలు అలా కనబడతారు మీకు. ఈ 18 మంది వచ్చి మా రేవంత్ అన్నను పట్టుకొని ఎట్లా మాట్లాడతారు? కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీలో లేదు, కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు, ఆమె కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు, ఆమె మా రేవంత్ అన్నను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మేము చూసుకుంటున్నా. ఇక ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారో కూడా మీకు తెలవాలి. ఎంత ఘోరం! ఒక ముఖ్యమంత్రికి సపోర్ట్ చేయడానికి 20 మంది ఎమ్మెల్యేలు కూడా లేరా? ముఖ్యమంత్రికి మద్దతుగా మాట్లాడడానికి ముఖ్యమంత్రి పైన ఒక మంత్రి బిడ్డ కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీలో లేదామా? ఆమె రేవంత్ రెడ్డిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే, సొంత ప్రభుత్వంలో సొంత పార్టీ నాయకులు ముఖ్యమంత్రిని తిడుతూ ఉంటే, విమర్శలు చేస్తూ ఉంటే, సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. పట్టుమని 20 మంది రాలేదండి, 20 మంది పట్టుమని 20 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు. ఎంత ఘోరం! ఇంకా రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ గీనే అర్థమైపోయింది కథ. ఇంకా ఎమ్మెల్యేలు ఏమంటారు ఎరికేనా? ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు చూసినప్పుడు కూడా ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టారండి. ప్రెస్ మీట్ పెట్టి ఇగో బిగ్ బ్రేకింగ్ అట, కేటీఆర్ సమంత అంశంలో కొండా సురేఖ మాట్లాడింది తప్పు, కొండా సురేఖ భాష ఎప్పుడు పార్టీకి నష్టం కలిగించే విధంగానే ఉంది. ఇగో కేటీఆర్ సమంత అంశంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీకి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్న ఇప్పుడు చెప్తున్నాడు, వీరేశం అన్న ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కొండా సురేఖ సమంత కేటీఆర్ విషయం ఎప్పుడు మాట్లాడింది? ఎప్పుడో మాట్లాడింది, ఒక 2 years ముందు మాట్లాడింది.
ఆ విషయాన్ని ఇప్పుడు వేముల వీరేశం అన్న తెరపైకి తీసుకొస్తున్నాడు. ఎందుకు? కొండా సురేఖను ఎట్టి పరిస్థితులలో ఆమె మంత్రి పదవి నుండి సస్పెండ్ చేయాలని చెప్పి ఎమ్మెల్యేలు కొంత హైకమాండ్కి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇదంతా రేవంత్ రెడ్డి గేమ్, రేవంత్ రెడ్డి ప్లాన్. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు చెప్పినాడు కొండా సురేఖను ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేయండి, కొండా సురేఖ కుటుంబాన్ని మొత్తం కాంగ్రెస్ నుండి బర్తరఫ్ చేయాలని చెప్పి మీరు డిమాండ్ చేయండి అని రేవంత్ రెడ్డి చెప్తే వీళ్ళంతా ఇది చేస్తా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న వాళ్ళకి పార్టీలో ఉండే అర్హత లేదట. కొండా సురేఖకు నోటీసులు ఇస్తే నా బిడ్డ మాటలకు నాకు సంబంధం లేదని చెబుతుంది. నీకు సంబంధం లేకపోతే ఆమె మాటలను నువ్వు ఎందుకు ఖండించలేదు? మీరు మాట్లాడుతున్న తప్పుడు భాషకు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తున్నారు. మీరు మాత్రం మీ పదవిని ఎంజాయ్ చేస్తూ పార్టీని ఇబ్బంది పెడుతున్నారు. వేముల వీరేశం అనే చెప్తున్నాడు. సో వీరేశం అన్న మీ పైన మాకు అద్భుతమైనటువంటి రెస్పెక్ట్ ఉన్నది. వీరేశం అన్న అంటే మాకు చాలా గౌరవం ఉన్నది. వీరేశం అన్న అంటే చాలా ప్రేమ ఉన్నది. మీరు ఇట్లా మాట్లాడొద్దు. ఎందుకంటే మీరు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏందో మీకు తెలుసు. కాకపోతే మీకు విప్పు పదవి ఇచ్చిరని చెప్పి, లేకపోతే మీకు క్యాబినెట్ హోదా ఏదో పదవి ఇచ్చిరని చెప్పి మీరు ఇట్లా మాట్లాడుతురేమో. వీరేశం అన్న అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. కొండా సురేఖ బీసీ బిడ్డ. రేవంత్ రెడ్డి పోయి టికెట్ అనౌన్స్ చేయడానికి రేవంత్ రెడ్డికి ఏం అర్హత ఉన్నది? రేవంత్ రెడ్డి ఎట్లా టికెట్ డిసైడ్ చేస్తాడు? ఇప్పుడు అదే వేముల వీరేశం అన్నకు సంబంధించినటువంటి నకరేకల్ నియోజకవర్గానికి వచ్చి వీరేశం అన్న కాకుండా వేరేటోళ్ళకి టికెట్ ఇస్తా అంటే వీరేశం అన్న ఊకుంటాడా? ఎట్లా డిసైడ్ చేస్తారు? అట్లా డిసైడ్ చేయకూడదు కదా. ఎమ్మెల్యే టికెట్ అట్లా డిసైడ్ చేస్తారు. కానీ వీరేశం అన్న ఇట్లా మాట్లాడుతుంటే బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే వీరేశం అన్న చాలా కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి ఇట్లా మాట్లాడొద్దు వీరేశం అన్న కూడా. కానీ మరి వీరేశం అన్న కొంత రేవంత్ రెడ్డికి అనుకూలంగానే ఉన్నాడు, పాజిటివ్గా ఉన్నాడు. ఎందుకంటే కొంత రేవంత్ రెడ్డికి వీరేశం అన్నకు ఉన్నటువంటి క్లోజ్నెస్. సో వీరేశం అన్న అట్లా మాట్లాడింది. సో పార్టీ జోన్లో మాట్లాడింది తప్ప వ్యక్తిగతంగా ఆయన మాట్లాడలేదు. కానీ మంచి వ్యక్తి వీరేశం అన్న. ఆ విషయంలో అయితే నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే రేవంత్ రెడ్డి కొంత పాజిటివ్గా ఉన్నాడు అంతే. ఇంకా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి ఎవరు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినా కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరుతున్నాం. ఎవరు చెప్తున్నారు? దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు బాలునాయక్కి మంత్రి పదవి రావడానికి రెడీగా ఉందట. మంత్రి పదవి బాలునాయక్ వచ్చే అవకాశం ఉన్నది. అందుకే ఆయన టక్కున రేవంత్ రెడ్డిని ఓడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆ తర్వాత 20 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఆ తర్వాత ఇంకెవరు మాట్లాడిరు? పార్టీ సభ్యులు కానీ అనామకులైన కొండా సుష్మిత మా ఎమ్మెల్యేలను పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతుంది. ఇంతకంటే ఇక కల్చర్ ఎక్కడ ఉంటుంది? గింత ఘోరంగా మాట్లాడదు. ఇట్లా మాట్లాడితే ఇబ్బంది అనిపిస్తుంది. ఒకసారి వీడియో వినండి. ఒక పార్టీ సభ్యులు కానటువంటి వ్యక్తి, అనామకులైనటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యేను పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడటం అంటే ఇంతకంటే నీచమైనటువంటి లంపెన్ కల్చరు బహుశా ఎక్కడ ఉంటుంది? ఒక రాజకీయ కుటుంబం అనుకున్నప్పుడు రాజకీయ విలువల్ని పాటించాలి, రాజకీయ పద్ధతిని పాటించాలి, రాజకీయ గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ ఒక లంపెన్లాగా, తాగుబోతుల్లాగా బజార్లకు వచ్చి మాట్లాడడం అంటేనే అది బజార్ కల్చరు, బజార్ సంస్కృతి ఇది తప్ప కాంగ్రెస్ పార్టీ కల్చరు, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. ఏం మాటలు ఇవి? ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి వీరేశం అన్నట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు. బజారు కల్చర్ ఏంది? ఆమె మాట్లాడింది ఒక ఆడబిడ్డని పట్టుకొని బజారు కల్చర్ అని చెప్పి మాట్లాడతావా? ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి మీరు కరెక్ట్ కాదు కదా. అట్లా మాట్లాడకూడదు. అట్లా మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు. కొండా సుష్మిత రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేసింది. మీరు ఏం చేయాలా? కొండా సుష్మిత రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేసింది. మీరు ఏం చేయాల్సింది? ప్రెస్ మీట్ పెట్టాడు. సుష్మిత నువ్వు ఎవరు విమర్శలు చేయడానికి? నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పి అడగాల. కానీ ఆ కల్చర్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు ఎందుకు మంచిగా అనిపించలేదు ఆ విషయంలో. సో మీ కాంగ్రెస్లో మీకే చక్కగా లేదు, మీకే పంచాయతీ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పైన ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేసేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది. వీరేశం అన్న మీ పైన గౌరవం ఉన్నది, అట్లా మాట్లాడితే పద్ధతి కాదన్న, అది మంచిది కాదు. తర్వాత ఎవరు వెడ్మ బొజ్జు మాట్లాడినేమని? పిల్లకాకి కొండా సుష్మిత మాట్లాడిన మాటలు ఆమె మాటలు కాదు, అవి కొండా సురేఖ మాటలే. చూడు, పిల్లకాకట కొండా సుష్మిత, పిల్లకాకట. ఆమె మాట్లాడిన మాటలు సుష్మిత మాటలు కాదట, కొండా సురేఖ మాట్లాడు. కొండా సురేఖనే వాళ్ళ బిడ్డ సుష్మితతోటి ఈ విధంగా మాట్లాడిచ్చింది అని చెప్పి చెప్తున్నాడు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు చెప్తున్నాడు. ఆ తర్వాత కొండా సురేఖది నీచ సంస్కృతి ఉన్న కుటుంబం అట. ఏం మాటలు? కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరు నీచ సంస్కృతి ఉన్నటువంటి కుటుంబం అట. కుటుంబం పైన పోతారు ఎవరైనా? ఇప్పుడు కొండా సుష్మిత మాట్లాడిన మాటలు సుష్మితను అనాలా? అంటే కొండా సురేఖను అనాలా? మరి కొండామూర్లి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు కదా. కొండామూర్లు ఏం మైక్ పట్టుకొని మాట్లాడలే కదా. కొండా సురేఖ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం మాట్లాడలేదు కదా. కుటుంబాన్ని అనడం ఎందుకు? కొండా సురేఖ నీచ సంస్కృతి ఉన్న కుటుంబాన్ని అంటారు ఎవరైనా?
ఎమ్మెల్యేకే అర్థం కావాలి, మరి వీర్లపల్లి శంకరన్నకే అర్థం కావాలి. ఇగో ఏ పార్టీలో అయినా సక్రమంగా గొడవలు లేకుండా ఉన్నావా కొండా సురేఖ? ఒక ఎమ్మెల్యేతో అయినా మంచి సంబంధాలు ఉన్నాయా? నీ బిడ్డ మాట్లాడుతుంటే వెనుక బ్యానర్లలో నీ ఫోటో ఉంటుంది, నీకు నీ బిడ్డ వ్యాఖ్యలకు సంబంధం లేదు అనడం ఏంటి? ఇంకెన్ని రోజులు నీ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ నడిపిస్తావు? వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి వీళ్ళందరూ కొండా సురేఖ అగ్నెస్ట్ అయ్యారు, మొత్తం కొండా సురేఖకు అగ్నెస్ట్ అయ్యారు. దాదాపు ఒక 18 మంది, ఓ 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు. రేవంత్ రెడ్డికి పాజిటివ్. కొండా సుష్మిత రేవంత్ రెడ్డిని తిట్టింది కాబట్టి మేము సుష్మితని తిట్టాలా, ఇప్పుడు కొండా ఫ్యామిలీని తిట్టాలా, కొండా సురేఖని తిట్టాలా, కొండా సురేఖ కుటుంబాన్ని తిట్టాలా? ఇదే పనిలో ఉన్నారు ఎమ్మెల్యేలు అంతా. వీళ్ళకే పంచాయతీలు, కాంగ్రెస్లో వీళ్ళకే గొడవలు. నాయన రాజేందర్ రెడ్డి చెప్తున్నాడు, మా పార్టీలోనే కొన్ని గుంటనక్కలు కొండా సురేఖ వెనకాల ఉన్నాయట. కొండా సురేఖ వెనకాల కొన్ని గుంటనక్కలు ఉన్నాయట. అమ్మ సురేఖ, రేవంత్ రెడ్డి రక్తం తాగింది చాలు, పార్టీ నుండి వెళ్ళిపోండి. కొండా సురేఖను పార్టీలో నుండి బహిష్కరించక ముందే ఆమెనే వెళ్ళిపోతే మంచిది. మా లాంటి వాళ్ళను అవమానిస్తూ మా రక్తం తాగమంటే మేము చూస్తూ తాగుతున్నామంటే మేము అంటే మా రక్తం తాగితే మేము చూస్తూ ఊరుకోము, మా లాంటి వాళ్ళని అవమానిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి నాయన రాజేందర్ చెప్తున్నాడు. ఆ తర్వాత ఇక మస్తుగా మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి ఎగిరి పడుతున్నాడు. మునుగోడు ఉప ఎన్నికలలో నీ గతి ఏమైందో తెలుసు కదా. చిన్నారెడ్డికి ఎన్నిసార్లు టికెట్ ఇచ్చారు, ఆయనే ఎగిరి పడుతున్నాడు. రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, సురేఖ మీరందరూ కాంగ్రెస్ కార్యకర్తలు పని చేస్తే ఈ స్థాయికి వచ్చారు. ఎవరు చెప్తున్నారు? వీర్లపల్లి శంకర్ చెప్తున్నాడు. వీళ్ళందరూ ఎగిరిపడుతున్నారు. మీ కథ ఏమైందో మీకు తెలుస్తుందా? ఏం లేదు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండేటటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఇటు కొండా సురేఖ అయినా లేకపోతే రాజగోపాల్ రెడ్డి అయినా చిన్నారెడ్డి అయినా వీళ్ళని టార్గెట్ చేస్తూ వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. కొండా సురేఖ, రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డికి ఖచ్చితంగా పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. వెడ్మ బొజ్జు చెప్తున్నాడు సస్పెండ్ చేయాలని చెప్పి. ఇది నడుస్తున్నటువంటి కథ. ఈ విధమైనటువంటి వ్యవహారం ప్రజెంట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కొండా సురేఖగా అగెనెస్ట్గా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిరు ఎమ్మెల్యేలు. దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు, సుమారు ఒక 2 ఎమ్మెల్సీలు, 18 మంది ప్రెస్ మీట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిరు. రేవంత్ రెడ్డికి పాజిటివ్గా, కొండా సురేఖకు నెగిటివ్గా, కొండా సుష్మితకు వ్యతిరేకంగా వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టారు. కానీ పట్టుమని 20 మంది కూడా రాలే. 66 మంది ఎమ్మెల్యేలు ఉంటే రేవంత్ రెడ్డిని పక్కన పెడితే 65 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 65 మందిలో రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి మినిమం 25 మంది ఎమ్మెల్యేలు కూడా రాలేదు. ఇక్కడే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అర్థమైపోయింది. రేవంత్ రెడ్డికి ఎంత పాజిటివ్ ఉన్నది, రేవంత్ రెడ్డి పైన ఎంతమంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఉన్నారు, రేవంత్ రెడ్డికి ఎంతమంది ఎమ్మెల్యేలు అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడే అర్థమైపోయింది. దాదాపు ఇప్పుడు మీరు 65 మైనస్ 18 కొడితే 47 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి సంబంధించి సపోర్ట్ చేయడానికి పోలే. అంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 40 మంది ఎమ్మెల్యేల కంటే ఎక్కువనే ఉంటారు. ఇప్పుడు అదే అర్థం చేసుకోవాలా. ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అందరూ రేవంత్ రెడ్డికి పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు. ఇప్పుడు దీంట్లో మా భూపాలపల్లి ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. అంటే దాదాపు ఒక 20-25 మంది ఎమ్మెల్యేలు అనుకోరు, మొత్తం ఓ 20 మంది ఎమ్మెల్యేలు అయినా మ్యాక్సిమం వచ్చి ఉండొచ్చు. ఇంకా మిగతా వాళ్ళు రాలే. ఇది అసలు కథ. రేవంత్ రెడ్డికి పాజిటివ్ మాట్లాడింది కేవలం 15 మందే, మిగతా ఎమ్మెల్యేలందరూ సైలెన్స్. ఇంకా చూద్దాం ఏం జరగబోతుందో. కొండా సురేఖకు సపోర్ట్ చేసేటటువంటి ఎమ్మెల్యేలతోటి కొండా సురేఖ కూడా ఒక మీటింగ్ పెట్టేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. సో రేవంత్ రెడ్డి అమెరికా టూర్ క్యాన్సిల్ కాబోతా ఉందనేది కూడా వినబడుతున్నటువంటి అంశం. మళ్ళీ రేవంత్ రెడ్డి బ్యాక్ టు హైదరాబాద్, తెలంగాణ అని కూడా అంటా ఉన్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఏదైతే వ్యవహారం ఉందో అదంతా చాలా నెగిటివిటీ ఉన్నది. రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి పేరు వాడుకొని రకరకాల దందాలు చేస్తున్నారు. ఇది వాస్తవం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి 5 ఎకరాలు దాదాపు 200 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూమి వాళ్ళ తమ్ముడికి 7 కోట్ల రూపాయలకి ఇచ్చిండు, అయ్యలేదా? ఇచ్చిండు కదా. మరి ఇచ్చినాక కూడా ఇంకా రేవంత్ రెడ్డి ఇయ్యలేదంటే ఎట్లా? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఏం కదా తెలంగాణ సమాజానికి తెలుసు. దుబారా ఖర్చు ఎట్లా పెడుతున్నాడు, రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లున్నది, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుందనేది అందరికి తెలుసు. ఇక ఈ ఎమ్మెల్యేలు అందరూ రేవంత్ రెడ్డికి పాజిటివ్ ఉండేవాళ్ళు, కొండా సురేఖ అంటే కోపం ఉన్నటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి అంటే బాగా ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు. వీళ్ళు వచ్చి మాట్లాడారు అంతే. ఇంకా మిగతా వాళ్ళు చాలామంది రాలేదు ఎమ్మెల్యేలు. మరి రాకపోవడానికి రీజన్ ఏందనేది తెలియదు.